చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఫోన్ చేస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు? అన్నా లైవ్ లో ఉన్నారే, మాట్లాడతారా? మాట్లాడుతున్నా. ఏం లేదు, నిన్న ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇక అన్ని పేపర్లలో ఉన్నది. ఏమని? రౌడీ షీటర్ ఫ్యామిలీని ఓడగొట్టండి అంటున్నాడు. కేసీఆర్ అంటున్నాడు. అవునన్నా, రౌడీ షీటర్ ఫ్యామిలీ ఇయాల కాదు, షీటర్ 40 ఏళ్ల కింద పెట్టారు. కానీ నాకు ఇంటికి వచ్చి పార్టీకి 5 లక్షలు చంద ఇచ్చిన, బదం ఇచ్చిన, అప్పుడు ఆయన మేయర్ టికెట్ ఇచ్చిండు నాకు. నేనే వద్దని అంటే నాకు నా భార్యకు ఈ జూబ్లీస్ ఇస్తే అంతా అప్పట్లో ఆంధ్రోళ్ళు ఉండ కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఆయన బట్లాడి ఉన్న పాత పెద్ద మనుషులు అందరు ఉన్నారు. మధుసూదనాచార్య అన్న గాని మన చాలా మంది అప్పట్లో పార్టీలు ఉన్న పెద్ద మనుషులు చాలా మంది, ఏ చంద్రశేఖర్ అన్న గాని, వినయ్ అన్న గాని, ఓ పార్టీకి బునాది రాళ్ళు వేసింది మేము. అవసరం అనుకుంటే టిఆర్ఎస్ భవన్ లో కూడా మాకు హక్కు ఉంది. పార్టీ వాళ్ళ జాగిరేం కాదు. ఇప్పుడు మీరు టిఆర్ఎస్ లో గతంలో ఉన్నారా పార్టీలో? అరే పార్టీకి బునాది మేము, పార్టీకి కేటీఆర్ ఏడున్నాడు. మరి అప్పటికే మరి అప్పుడు ఎందుకు చేర్చుకున్నాడు రౌడీ షీటర్ ఇప్పుడు అంటున్నప్పుడు? అప్పుడు ఎందుకు చేర్చుకున్నాడు మరి? అదొక బిల్ల ఆ సొమ్ము, దాన్నే రౌడీ షీటర్ అని. అది ఒక రౌడీ షీటర్ అనేది ఏంది? రాజకీయ రౌడీ షీటర్ల కూడా 100 రకాలు ఉంటాయి. ఇది కేవలము నేను ఒక రెజ్లర్ అయ్యా బాబు, పైల్వాన్ను. నేనేమి ఇది అది అవి ఎవరో ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి విన్నారా? ఒక ఇప్పుడు ఇవాళ నిన్న చేర్చుకున్న మీద ఏం కేసులు ఉన్నాయి? నా కేసులు కూడా ముంగట నీ దగ్గర ఒకసారి అన్ని కేసులు ఇస్తా. నా మీద ఒక్క లైన్ గిరాబింగ్ కేసు లేదు, ఎవరినో బెదిరించింది లేదు. ఇప్పుడు కేసీఆర్ తో మీరు ఎట్లుండే, మీతో ఆయన ఎట్లుంటుండే ఒకప్పుడు? నాతోని చాలా మంచిగా ఉంటుండే. ఇద్దరం కలిసి మందు తాగేటోళ్ళం. ఇంక అంతకంటే ఇంకెక్కువ ఏం క్లోజ్ ఉంటుంది? అంతేనా? ఇక అంతకంటే ఏం చెప్తారు? ఇక ఆయన చెంబులో పోసుకొని ఇక అన్ని చెప్పాలంటే చాలా ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పాలిగా, ఇప్పుడు ఎందుకంటే మీ మీద అంత అలిగేషన్ పెట్టి మిమ్మల్ని ఓడగొట్టాలంటుండు కదా. ఓడగొట్టాలన్నప్పుడు అది రాజకీయము తప్పు మాట్లాడుతూ మంచోళ్ళు ఇవాళ కూడా మేము కేసీఆర్ మంచోడే అంటున్నాము. ఆయన అది విలువ పెట్టుకోవాలి. మేము నోరు తెరిస్తే ఇంకా వేరే అన్ని వెళ్తాయి. నేను నోరు తెరిచినా అనుకో, ఆ నోరు తెరిచినా అంటే ఇంకా రకరకాల గెస్ట్ హౌజులు నేను బట్టలు విప్పేస్తా. మొత్తం బట్టలు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కేసీఆర్ చరిత్ర ఎవరికి తెలియదు. నాకు తెలిసిన చరిత్ర కేసీఆర్ చరిత్ర ఇప్పుడున్న లీడర్లకు నాయకులకు ఎవరికి తెలియదు. ఆయన సంజయ్ దాంట్లో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. రంగారావు అని వాళ్ళ అన్న రంగారావు. నాది ఆయన కంటే ఒక 2-3 ఏళ్ళు తక్కువ, కానీ నేనే 67 years నాది. ఏం చిన్న పూరగానే ఏం కాదు. నేను కూడా నన్ను మాట్లాడొద్దన్నారు అందరు కాబట్టి నేను మాట్లాడతలేను. కానీ నా జోలుకి నా విషయం ఎవరన్నా మాట్లాడితే కేసీఆర్ విన్నావా, రకరకాల చరిత్ర తీస్తా. ఆ పిఏ ఎవరు తను మదన్ మోహన్ తన పిఏ ఉన్నప్పుడు ఏం చేసిండు, ఓటాలలో ఏం చేసిండు, అన్ని తీస్తా. నా దగ్గర ఓ గోనె ప్రకాష్ అన్న కంటే ఎక్కువ చరిత్ర ఉంది నా దగ్గర. మీరేమో డబ్బులు ఇచ్చేది ఆయనకి, కేసీఆర్ కి ఏమైనా ఉపయోగపడరా ఆర్థికంగా? ఆయన చెప్పాలి ఆర్థికంగా. నేను చెప్పుడు కాదు, ఆ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు చెప్తారు. నేను ఎవరికన్నా సాయం చేసిన విషయం ఈ చేతితో ఇచ్చిన సాయం పక్క చేయికి తెలియనియా నేను.
ఆయన విన్నావా, నేను ఇంతవరకు ఏమి చెప్పలే. వాళ్ళ పార్టీ వాళ్ళే రాజన్న అన్నట్టు ఆయన ఇప్పుడు రాజయ్య యాదవ్ చెప్తున్నాడుగా, రాజయ్య యాదవ్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు బాలమల్లన్న శ్రీనివాస్ రెడ్డి నాకు అడగండి, ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇవాళ కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ ని ఎవరు తెచ్చిర్రు? సుదర్శన్ అన్న తెచ్చిండు 2005 2007 లా. నేనేదో బతకని అని, అదే రాజశేఖర రెడ్డి అన్న ఈయన పొందబెట్టమని చెప్పిండు, నేనేదో పూణె అని ఒక 4-5 ఎమ్మెల్యేలను ఇచ్చేసిన. అప్పుడే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాసాని జ్ఞానేశ్వర్ అన్నను ఎమ్మెల్సీ చేసిన. నా చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా ఉంది. ఎందుకంటే హైకమాండ్ నన్ను మాట్లాడొద్దు అన్నది కాబట్టి నేను మాట్లాడతలేను. అంటే ఇప్పుడు డైరెక్ట్ మీ ఫ్యామిలీని అటాక్ చేస్తున్నాయి ఆయన, ఇప్పుడు రౌడీ షీటర్ అనుకుంటా మాట్లాడుతున్నాడు. మా ఫ్యామిలీని అటాక్ చేస్తే ఆయన ఇక మా ఫ్యామిలీని అటాక్ చేస్తే ఉన్న ఎన్ని చరిత్రలు వెళ్తాయి అంటే కొత్త మీరు ఇనని చూడని వినవా, మీరు ఇనని చరిత్ర తీస్తా. చిన్నపిల్ల చెవు పోగులు దెబ్బకున్న కాడికి తీస్తా. చిన్నపిల్ల ఓకే, కేసీఆర్ చిన్న పెట్టి పోగులు దెబ్బకున్న తీస్తా. ఏ గెస్ట్ హౌస్ లో ఎక్కడున్నాడు, అంత మళ్ళా ఉన్న ఈ 20 ఏళ్ళు కాపాడుకున్న జీవితం అంతా రోడ్డు మీద పెడతా. ఇప్పుడు మరి మీరు ఎడ కూర్చునేది? మీ ఇంట్లో కూర్చునేదా వాళ్ళ ఇంట్లో కూర్చునేదా? ఏమన్నా మీరు మీ ఇంట్లో కూర్చునేదా మరి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లోకి పోయి కూర్చునేదా? ఎడా ఆయన ఇంట్లో కూకుంటుంటే ఇంకా ఏడ నాన్న వస్తే చెమ్ముల ఇక అవన్నీ చాలున్నాయి, ఇంకా వద్దు కానీ చెమ్ముల మందా కదా. నన్ను మాట్లాడొద్దు అన్నది కాబట్టి నేను మాట్లాడతలేను అన్న. ఇక ఇప్పుడు అన్న నన్ను మాట్లాడొద్దు అన్నారు అన్న హైకమాండ్. ఈ జింగన్న పాండుగాళ్ళు, ఈ జిల్ల పురుగులు, నల్లులు, దోమలు, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు అంతా సాటుకు దొంగలు లెక్క. నేను ఇక్కడ వస్తే భయమా అని వీళ్ళే హైకమాండ్ కు వీళ్ళే రికమెండ్ చేస్తారు. అరే అన్నం తిరగకమని వీళ్ళే భయం. ఈ అమ్మాయి ఈడ వచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకోవడం అది కేసీఆర్ అన్నాడా వీళ్ళే అందులో పెట్టి రాసిరా తెలియదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన వీడియోలు అయితే ఎక్కడ బయటికి రానియలేదు. ఆయనే మాట్లాడినా లేకపోతే వీళ్ళే కేటీఆర్ ఇంకెవరన్నా ఆయన మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడవలసి వస్తుంది. ఆయన మంచోళ్ళే. మా ఇద్దరికి ఉన్న సంబంధము ఆయన ఆ రోజులలోనే నన్ను మేరీలో పెడితే నేను గజ్జల మధుసూదన్ అన్న నిలబెట్టిన తర్వాత నాయ నరసింహారెడ్డి అన్న ఆయన నువ్వు బెదిరించారు దేవేంద్ర గౌడ్ అన్న వీళ్ళంతా బెదిరిస్తే నాయ నరసింహారెడ్డి అన్న నాకు వద్దన్న నేను నాకు అప్పుడే తమ్మిన విలువాడు మేరకు అంటే నాకు మేయర్ సీట్ ఇచ్చిందంటే నేను రౌడీ లంగా దొంగనైతే నాకు ఎందుకు ఇచ్చిండు? వాస్తవం మరి అప్పుడు ఎందుకు ఇచ్చిండు? అరే నీ అమ్మ ఏళ్ళ కాదు కదా 20 ఏళ్ల కింద. అవును కరెక్టే. ఇంకా అప్పుడు 20 ఏళ్ల కింద అప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఇంకా మళ్ళా ఈ యంగ్ ఏజ్ లో ఉన్నాము, రన్నింగ్ లో ఉన్నాము. అదే అంటే ఈ అమ్మ ఇప్పుడు అంతా రిటైర్ అయ్యి కామున్నాక రావు లేకుండా ఇవి అన్ని అవసరమా వీళ్ళకి? అదొక్కటే అంటారు. ఇక నిన్న చేరోడు చరవై నేను ఇవాళ కూడా నా మీద ఏమి ఒక లైన్ గ్రాబింగ్ కేసు లేదు, ఒకటి బెదిరించిన కేసు లేదు. ఇప్పుడు నిన్నటి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా మీకు? ఆయన ఎవరు సల్మాన్ ఖాన్ అట్లాంటి ఏం కాదు. మీరు కేసులు నీకు ఆయన కేసులు తీసుకొని చూడండి. వాడిని కావాలంటే నీకు మొత్తము 20 ఇప్పుడు పోలీసులు 25 కేసులు అంటారు, వీళ్ళు 25 అంటారు కానీ 30-35 కేసులు ఉన్నాయి మొత్తం. వినవా? ఓకే. ఎట్లుంది ఓవరాల్ గా మరి తిరుగుతున్నారా మీరు? ఎట్లా ఉంది రిజల్ట్? ఉంటది రిజల్ట్ ఎట్లుంటా అని మీరు చెప్పాలి. ఓకే. నేను తిరగాలని ఏం లేదు. నా దగ్గరకే అన్న ఇలా మొత్తం స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం అసోసియేషన్ 200 స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆఫీస్ కాడ ఉన్నారు. స్కూల్స్ అందరూ ఓపెన్ గా మద్దతు ఇస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. సరే ఇప్పుడు అన్న నేను చేసిన సేవలు నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేను పదవులు ఏ పోస్ట్ లేకుండా నాకున్న అనుభవంతో నేను
జనార్దన్ రెడ్డి గారేంట పని చేసి ప్రజల గురించే. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న నేను టీడీపీలో పోయిన ముఖ్యమంత్రి గారు నాకు ఒక మంత్రికి ఇచ్చిన యాలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఓకే, ఇచ్చి కొన్ని కారణాల వల్ల సిబిఐ ఆయన నాకు ఇప్పుడు ఒక నోడల్ ఆఫీసర్ ఉంది బతికున్నది, ఆమెతోని నీకు ఇంటర్వ్యూ కావాలంటే ఇప్పిస్తా. ఐఏఎస్ ఆఫీసర్ ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ ఉండే నోడల్ ఆఫీసర్. ఆమె పీరియడ్ లా అప్పట్లో బాలజ్యోతి స్కూల్స్ అని ఈ పట్టాలని స్కూల్స్ ఫిలిం నగర్ రౌండ్ టేబుల్ స్కూల్ కానీ ఈ గవర్నమెంట్ ఎన్ని స్కూల్ ఉన్నాయి అప్పుడు చేసిన డెవలపే. రైట్ రైట్ అన్న, కలుద్దాం. థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఏం రాసిరంటే రౌడీ షీటర్ ఫ్యామిలీని ఓడగొట్టాలని కేసీఆర్ అన్నట్టు అందులో ఉన్నది. నేను అనుకున్నది కేసీఆర్ అన్నాడా లేకపోతే వీళ్ళు స్క్రిప్ట్ రాసిరా. కేసీఆర్ మాట్లాడితే ఎక్కడ వీడియోలు ఆడియోలు ఎక్కడ బయటికి రాలే, వీళ్ళే పెట్టుంటారు. అందులో వీళ్ళే పెట్టుంటారు. ఈ స్క్రిప్ట్ అంతా ఎట్లుంటుంది, లేదా ఒక 2-3 ఆర్టిస్టులు ఉంటారు పక్కన సబ్ ఎడిటర్ లాగా రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు అంతా ప్రెస్ నోట్ తయారు చేస్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏదన్నా బయట పెట్టాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మైత్రిని మీరు చెడగొడుతున్నట్టున్నది కదా. ఇప్పుడు రౌడీ షీటర్ ఆయన అన్నాడు అనుకుందాం, అడుగుతున్నాడు కదా, మరి నా దగ్గర నుంచి పార్టీ పెట్టినప్పుడు 5 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నాడని, కారుకి డబ్బులు ఎందుకు అడిగినని అడుగుతున్నాడు కదా. కలిసి కూర్చొని మేము దాగినామని కూడా చెప్తున్నాడు కదా పెద్ద మనిషి. మరి ఆయన రౌడీ షీటర్ అయితే మరి ఎందుకు ఆయనతో కలిసి తిరిగిరు చెప్పండి. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా.